ఈనాటి సుజన మిత్ర పరిచయం చేయవలసిందిగా సుజన ఫౌండేషన్ సలహాదారులు దయచేసి అక్కడ నోటీస్ బోర్డు కూడా వాటిని డిస్ప్లే చేయడం జరిగింది. వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి మరియు ఈ సమావేశానికి వచ్చిన పేరు పేరున అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి వచ్చిన రోజుకి కాన్స్టిట్యున్సీలో నాకు ఏ వ్యక్తి కూడా తెలియదు. కాన్స్టిట్యున్సీలో విషయాలు తెలుసుకుందామని నేను వీధి తిరిగి కొండల మీద కూడా వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న దుర్భర పరిస్థితులు చూసి నాకు చాలా బాధ కలిగింది. ఒక పక్కన భారతదేశం వికసిత భారత దిక్కుగా వెళ్తుందని మనం చెప్పుకుంటూ పరిగెత్తున్నాం, కానీ విజయవాడ నడుబొడ్డున ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంది, ఏం చేయాలి అని. నేను ఎమ్మెల్యేగా రాకముందు ఎమ్మెల్యే ఎన్నో చేయగలడు అని అనుకున్నాను. ఎమ్మెల్యే అయినా తెలిసింది ఎమ్మెల్యే చేయగలిగింది చాలా తక్కువ, ప్రజల సహకారమే కావాలి, వాళ్ళతోనే చేయించగలం. వారియర్స్ లాగా మీరందరూ ముందుకు వస్తే కానీ నేను చేయలేను. కాబట్టి మీ అందరి మీద నా కంప్లైంట్ ఏంటంటే 9 నెలల్లో నేను ఎమ్మడపడుతున్నాను, మీరు రండి నాతో వచ్చి పని చేయించుకోండి అని. కానీ ఎవరు కూడా సరిగ్గా రియాక్ట్ అవ్వాల. నా దగ్గరికి వచ్చిన పనులన్నీ చేస్తున్నాను, కానీ అది సరిపోదు అని నేను నిర్ణయించుకొని నేనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని నుంచి ఏం చేయగలం అని ఇది ఒక ప్రయోగంలాగా చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఉద్యోగం సీఎం రిలీఫ్ ఫండ్కి సంతకాలు పెట్టి పంపించడమో ఇంకోటో అయితే నేను దానికి సూట్ కాను. విధి విధానాలు మార్చుకొని చక్కగా చేయాల్సిన అవసరం ఉంది. సహకార సంఘాలు స్వాతంత్ర్యం కంటే ముందు నుంచి కూడా సహకార సంఘాల ద్వారా అనేక మంచి పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు సహకార సంఘ వ్యవస్థ పూర్తిగా పోయింది. ప్రతిదీ ప్రభుత్వం చేయాలి, ముఖ్యమంత్రి గారు చేయాలి, మున్సిపల్ మంత్రిగా చేయాలి, ఎమ్మెల్యే చేయాలి, ఎంపీ చేయాలనే ఉద్దేశంతోనే అందరూ చూస్తూ ఉన్నారు. వాళ్ళు మనతో పాటు మనుషులే, వాళ్ళకి అనేక పరిధులు ఉన్నాయి. దయచేసి ప్రభుత్వం అందులో ఇప్పుడున్న మరొక ప్రభుత్వ పరిస్థితి లోగడ జరిగిన 5 సంవత్సరాల్లో ఎంత మాట్లాడద్దు అనుకున్నా కూడా ఇందాక ఆయన విఎస్ఆర్ గారు చెప్పినప్పుడు 58 సంవత్సరాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు చేశారు అని అంటే, గత 58 సంవత్సరాల్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు. అశోకుడు చెట్టు నాటాడని ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం, మంచి పని కాబట్టి. మొన్న 5 సంవత్సరాల్లో మంచి పని కాకుండా విధ్వంస చర్య ఏం చేశారని చెప్పుకోవడానికి దిశగా ఉంది ప్రభుత్వం. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు వేసి ముందుకు తీసుకెళ్తే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసి మన కాన్స్టిట్యున్సీకి ఏది కావాలన్నా నేను 24/7 24 గంటలు 365 రోజులు తిరిగి దీని మీద చేపిస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరొక్కసారి మీ అందరికీ చెప్తా ఉన్నాను. అనేక మంది వచ్చి నేను ఎక్కడున్నా సరే ఈ కాన్స్టిట్యున్సీ పని మీదే ఉన్నా, అలా కాకుండా వచ్చి కొంతమంది అడిగారు, వచ్చి రోజు ఈ ఆఫీస్లో కూర్చొని మీ అందరికీ కంటి చూపు తెలియగా కనుక నేను ఇక్కడే కూర్చుంటే మన కాన్స్టిట్యున్సీకి ఉపయోగపడదు. ఫ్యూచర్లో ఎప్పుడూ అయ్యేది కాదు. ఇప్పుడు ఈ రోజున ఎవరికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందుల్ని వర్తమానంలో మనం ఏం చేయగలం. గతం గురించి ఎట్టి పరిస్థితుల్లో గతం మళ్ళీ రాదు, మర్చిపోవాల్సిందే. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా వాళ్ళందరికీ కూడా నా మనవి ఏంటంటే, రాజకీయాల్లో అందరం వస్తుంటాం, అనేక మందికి అనేక పదవులు వస్తుంటే ఆ పదవికి మనం వెన్నెం తెచ్చి ఆ పదవి మనకేం ఉపయోగపడకూడదు. పదవి ద్వారా ప్రజలకు ఏం చేసామనేది చేయాలి, అదే పని మీద ఉండాలి. అయితే ఇక్కడ ఏది చేయాలన్నా 3 దానాలు అవసరం. మేధదానం, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో కానీ లోగడ చేసిన విజ్డమ్
తో కానీ మేధదానం చేయడానికి ఉంటారు చాలామంది. ఎంతోమంది వాళ్ళ రిటైర్ అయిపోయిన వాళ్ళు, టీచర్లు, ప్రొఫెసర్స్, ఇంజనీర్లు, ఆర్మీ వాళ్ళు ప్రతి చోట ఉంటారు. వాళ్ళు కానీ ఇంకా గొప్పవాళ్ళు డాక్టర్లు చాలా వరకు మేధదానం చేయగలరు. నిజానికి అందరూ ధనదానం చేయలేరు. మేధదానం, ధనదానం, శ్రమదానం. డెఫినెట్గా చాలామంది శ్రమదానం అయితే చేయడానికి ముందుకు వస్తున్నారు. అది సంతోషమైన వార్త. ఈ మేధదానం, ధనదానం, శ్రమదానం ఈ మూడింటిని సమన్వయపరచడానికే ఇప్పుడు ఈ సృజన సర్వీస్ సెంటర్ అని కానీ, సృజన మిత్ర అని కానీ, కోఆర్డినేటర్ అని కానీ, ఏదైనా కానీ అది ఒకటే మనకి. అయితే నా సిద్ధాంతం ఏంటంటే తన, మన, కుల, మత, రాజకీయ పార్టీలకు కూడా అతీతంగా మనం సేవ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో మనం గెలిచడం అంటే కేవలం ఎలక్షన్ వరకే. ఎలక్షన్ తర్వాత మనం సేవకులాగా అందరికీ మనం పనిచేయాలి. కాబట్టి గ్రౌండ్ క్షేత్రస్థాయిలో కూడా ఆ పార్టీ వాడు, ఈ పార్టీ వాడు అని చేయకుండా డెఫినెట్గా మన 55,000 ఓట్లు మన ప్రత్యర్థికి పడితే ఆ 55,000 ఓట్లు కూడా నెక్స్ట్ టైం మనకి రావడానికి ఏ విధంగా అనేది మనం సేవా కార్యక్రమాల్లో నిమిత్తమై చేస్తే డెఫినెట్గా వాళ్ళందరూ కూడా మన ముందుకు వచ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడ పర్టికులర్గా పశ్చిమ నియోజకవర్గంలో వాళ్ళకి అవగాహన సదస్సులు పెట్టాలి. చిన్న చిన్న వ్యాపారస్తులకి ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే అనేక సదుపాయాలు చాలామంది తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనం కొంతమంది వాలంటీర్స్ కానీ ఎవరో ఒకరు కోఆర్డినేటర్ని పెడితే వాళ్ళకి 10 రూపాయలు లాభం వచ్చే చోట 12 రూపాయలు వచ్చినా వాళ్ళు సంతోషంగా ఉంటారు. 10 రూపాయలు నష్టం వచ్చిన దగ్గర దాన్ని 8 రూపాయల నష్టానికి తగ్గించగలిగితే కూడా సంతోషంగా ఉంటారు. ఆ విధంగా జీవన ప్రమాణాలు పెంచే దిశగా తీసుకెళ్లాలనేది నాది ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, కాస్ట్ ఆఫ్ లివింగ్, ఈ రెండు కూడా అనేక మంది కొంచెం కనుక కొన్ని మార్పులు చేసుకుంటే వాళ్ళు ఇంకా సుఖంగా బతకవచ్చు. ఇప్పుడు మనం హెల్త్ కేర్ అంటున్నాం. ఇప్పుడు ఈ వ్యాన్లు పెడతాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రివెంటివ్ సిక్నెస్. మనుషులు సిక్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తారు. వాళ్ళు సిక్ అయిపోయినాక వాడిని మనం రిపేర్ చేయడం అది కాదు. ఈ హాస్పిటల్ పంపడం, ప్రొడక్టివిటీ తగ్గిపోవడం అది కాదు. ప్రివెంటివ్ సిక్నెస్, సిక్ కాకుండా ఏం చేయాలి చేసి మీరందరూ కూడా నా దగ్గరికి నేను ఆల్రెడీ పెట్టిన వ్యవస్థ గత 9-10 నెలల నుంచి కొంతవరకు చేస్తున్నా. కానీ నేను మార్కులు వేసుకోవాలనుకుంటే నేను 30 మార్కులే వేస్తాను. ఎందుకంటే ఏదైనా కానీ మీరు నాకు రాకపోయినా సరే మా వాళ్ళు వెళ్ళాలి, చేయాలి. దానికి రోజు నేను ప్రభుత్వ వ్యవస్థ అయినా ప్రైవేట్ వ్యవస్థ అయినా ఏదైనా మనుషులు సేమ్. ప్రభుత్వాన్ని అయితే మనం తిడతాం, మనం అయితే సర్దుకుంటాం, అది కాదు. కాబట్టి ఆ వ్యవస్థ మారాల ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరిగింది. డెఫినెట్గా అన్ని రంగాల్లోనూ సమర్థులు ఉన్నారు, క్యాపబుల్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి చేయాలి. అప్పుడే మనం అభివృద్ధి చేయగలం. ఒక బిల్డింగ్ కట్టేసి ఆ బిల్డింగ్ని ఎలా వాడుకోవాలో తెలియకపోతే ఉపయోగం లేదు. అట్లాగే పర్టికులర్గా పశ్చిమ నియోజకవర్గంలో అసాంఘిక వ్యక్తులు ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ జనరల్గా అనేది బ్లేడ్ బ్యాచ్ అంటారు. ఇప్పుడు దీన్ని అరికట్టాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది విజిలెన్స్ అండ్ సర్వేలెన్స్. మన దురదృష్టవశాత్తు సర్వేలెన్స్ కెమెరాలు ఎందుకు పెట్టలేదండి అని పోలీస్ కమిషనర్ గారిని అడిగితే ఫండ్ లేదు, బడ్జెట్ లేదు. ఇదే సరే నేను బ్యాంకుకి పిలిచి నేను చెప్పి డబ్బు ఇప్పిస్తానన్నా అంటే ఆ బ్యాంకు వాడు వచ్చి సార్ వచ్చే 10 సంవత్సరాల్లో ఎవరైతే ట్రాఫిక్ వైలేషన్స్ చేస్తారో అది కూడా ఎస్టిమేట్ వేసి వాళ్ళ దగ్గర నుంచి రాబోయే కలెక్షన్ మీద కూడా పాత ప్రభుత్వం ఆల్రెడీ అప్పు తీసేసుకుంది. అంటే రాబోయే 10 సంవత్సరాల్లో వచ్చే ప్రొజెక్షన్స్ మీద కూడా అప్పు తీసేసుకుంది. అది చాలా దురదృష్ట సంఘటన. ఈ పరిస్థితుల్లో నేను కొంతమందిని మా సృజన ఫౌండేషన్ వాళ్ళని కూడా అడిగితే మన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రవీణ్ గారు గోల్డ్ మెడల్ ఆయన కూడా ముందుకు వచ్చారు. ఆ కెమెరాస్ అన్నీ కూడా డొనేట్ చేయడానికి ఈ నెక్స్ట్ వీక్ 10 డేస్లో అన్నీ కూడా చెప్తా ఉన్నారు. అవి పెడితే డెఫినెట్గా వైలేషన్స్ చేస్తే మేము ఈ రాజకీయ పార్టీలోనూ ఆ రాజకీయ పార్టీలో కాదు, వైలేషన్స్ చేస్తే ఎవరికైనా అదే అప్లై అవుతుంది.
ఇప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్స్కి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం ధర్మం చూసి మీరు పనిచేయండి, త్వరితగతిగా న్యాయంగా చేయండి. పార్టీలు వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళు కనుక తప్పు చేసి మీకు ఉంటే నా నోటీసులో తెమ్మని చెప్తున్నారు. అదృష్టవశాత్తు ఏ పోలీస్ ఇన్స్పెక్టర్ కానీ డీసీపీ గారు కానీ ఎవరు కూడా నాకు వీళ్ళు అన్యాయంగా అడుగుతున్నారు ఇంతవరకు నాకు చెప్పలేదు. అదొక మంచి పరిణామం. పోలీస్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయకూడదు అనేది నా ఉద్దేశం. పోలీస్ వాళ్ళు ఉన్నది అది పోలీసింగ్ చేయడానికి, అంతేగాని అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తే వాళ్ళని ఏమనుకుంటా చేయడానికి కాదు అనేది కూడా మళ్ళీ ఇంకా సభాముఖంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, పోలీసు వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదైనా తప్పు చేసినా నాకు చెప్పమంటున్నాను. ఇప్పుడు ఈ కార్పొరేటర్స్ మన దగ్గర కూటమిలో కొంతమంది కార్పొరేటర్స్ ఉన్నారు, మెజారిటీ వాళ్ళకు ఉంది. వాళ్ళకు కూడా కబురు పంపించాం. ఎలక్షన్స్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే వాళ్ళు మున్సిపల్ కౌన్సిల్ మీరే కానీ ఎమ్మెల్యేతోనూ ఎంపీతో కోఆర్డినేట్ చేసుకొని పని చేయొచ్చు, కానీ వాళ్ళు ఏమాత్రం సహకరించట్లేదు. సో మనకు దగ్గర ఉన్న కార్పొరేటర్స్తో కోఆర్డినేట్ చేసి కార్పొరేటర్స్ని మనకు రాజకీయ వ్యవస్థని ఎవరు రీప్లేస్ చేయలేరు, అట్లాగే ప్రభుత్వ వ్యవస్థని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఒక వ్యక్తి కానీ చేయలేరు. వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి సరైన గౌరవం ఇచ్చుకొని అందరితో లౌకికంగా మాట్లాడి పని చేయించుకుంటేనే పని అవుతుంది. ఎమ్మెల్యే గారు ఆఫీస్ చేసాం, ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి వచ్చాము అని చెప్పి చేస్తే ఎవరిని కూడా నేను పని చేయొద్దనే చెబుతున్నా. న్యాయపరంగా లేకపోతే చేయొద్దు. వాళ్ళు అడిగేది న్యాయంగా ఉంటే నేను చేయండి. 10 రోజుల్లో అయ్యే పని 1 రోజులో చేయండి, ఆలస్యం చేయకుండా అనేది. ఈ సృజన ఫౌండేషన్ ద్వారా మనం ఇవన్నీ లాంచ్ చేస్తున్నాం కాబట్టి మంత్రి నారాయణ గారి సహకారం, ఆయన ఆశీస్సులు చాలా కావాలి మనకి. ఉంటేనే ఈ కాన్స్టిట్యున్సీని మనం డెవలప్ చేయగలం. వారు కూడా ముందుకు వచ్చారు, చాలా సంతోషం. మరి ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటాను.